చాలామంది వాళ్ళ జీవితాన్ని కంప్లీట్గా ఒక గొప్ప విషయ పరిజ్ఞానం కోసం, వాళ్ళు సంపాదించినటువంటి జ్ఞానాన్ని జనాలకు పంచడం కోసం పుస్తకాలు రాస్తే, అటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పుస్తకాలన్నింటినీ మన భాషలో మనకు అనుకూలంగా అత్యంత అద్భుతంగా ఆస్వాదించగలిగేటట్టు అందించిన వాళ్ళు కొంతమంది. అటువంటి వాళ్ళల్లో వల్లభనేని అశ్విని కుమార్ గారు ఒకళ్ళు. నాకు అత్యంత ఆప్తమిత్రులు, చాలా నేను అభిమానించే గొప్ప సాహితీవేత్త. వారు నాకు దాదాపు ఒక 30 పుస్తకాలు ఇచ్చారు. నేను ఇంతవరకు సాహిత్యంలో అలాంటి జోనరు టచ్ చేయలేదు, ఎందుకంటే అవన్నీ కోర్ ఇంగ్లీషు ఇది ఉండేది కాబట్టి వాటిని టచ్ చేయలేదు. కానీ వారు వాటన్నిటినీ తెలుగులోకి చేసి నాకు అందించారు. సో వాటిల్లో ఒకటి చార్లీ చాప్లిన్. నిజంగా ఈ చార్లీ చాప్లిన్ చదివితే ఆయన పేరు తలుసుకోగానే అందరికీ మన మొహంలో చిరునవ్వు వస్తుంది. ఎప్పుడో 1916లో ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి 50 ఏళ్ల పాటు, అంటే జస్ట్ 1 మినిట్ రీల్ దగ్గర నుంచి ఒక ఫుల్ లెంగ్త్ సినిమా అంతవరకు చేసినటువంటి వ్యక్తి. ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు సమగ్రంగా ఆయన జీవితం, అంటే ఏ మనిషి జీవితం ఒక పర్ఫెక్షను, ఒక డిజైన్డ్ ఆర్టిస్టిక్గా ఒక దేవుళ్ళలాగా ఉండదు. ప్రతి మనిషి జీవితంలో వాళ్ళు ఒక కోర్ వాల్యూ కోసం, వాళ్ళ ఒక కోర్ ప్రిన్సిపల్ కోసం, వాళ్ళ ఒక యాటిట్యూడ్తో ఉండి ఉంటారు. ఇది ఏది యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవాలని కాదు, కానీ చాలా లక్షణాలు చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తాయి. ఎక్కడైనా గొప్పగా అనిపించిన విషయాన్ని ఆస్వాదించవచ్చు. చార్లీ చాప్లిన్ జీవితాన్ని చూస్తే అతి నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఒక రొట్టె ముక్క తినడానికి కూడా రోజుల పాటు ఎదురు చూశారు. ఒకరోజు తను ఒక వీధిలో ప్రయాణిస్తుంటే ఎవరో బయట పడవేసినటువంటి రొట్టెల్ని, ఎండిపోయిన రొట్టెల్ని కూడా తీసుకొని తిని ఆకలిని తీర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఆయన బతకడానికి నాటక రంగాన్ని ఎంచుకుంటే బాగుంటుందని నాటక రంగాల దగ్గరికి వెళ్ళడం, అవకాశాల కోసం చూడడం. తనకి స్టేజీ ఫియర్ ఉండేది, మాట్లాడలేకపోయేవాడు. అయినా కూడా ఆదాయం కోసం అలా చేద్దామని చూసేవాడు. సో తన పేదరికం తాను వీటన్నిటిని జయించేలాగా చేసిందని చెప్తారు ఆయన. నిజంగా తన నవ్వు వెనుక కనపడని చాలా బాధ ఉంది, దుఃఖం ఉందని రాస్తారు. ఎక్కడ ఆయన విపరీతంగా డబ్బు వచ్చినా, అత్యంత పేదరికంలో ఉన్న 2 స్థితుల్ని సమానంగానే చూశాడు. కడుపు నింపుకోవడం, ఇది గౌరవంగా ఉండడం తప్పితే తన పక్కన ఒక ఆఫీస్ బాయ్ ఉన్నా, తన పక్కన ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా ఈక్వల్గానే చూశాడు ఆయన. నిజంగా అంత గొప్ప వ్యక్తి. ఆయనే రైటరు, ఆయనే యాక్టరు, ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు. ఆ రోజుల్లో కొన్ని వందల సినిమాలు అలాగా తీసి ఆయన జనాల్ని ఈరోజు జనరేషను పిల్లలు కూడా ఆస్వాదించేలాగా చేయగలగడం, ఒక్క డైలాగ్ కూడా లేకుండా మూకీతోటి చేయగలగడం, అది ఎప్పటికీ కామెడీ లాగా ఉండేది. దాన్ని ప్రపంచంలో చాలా చోట్ల చాలామంది నటులు రకరకాలుగా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ క్యారెక్టర్ వేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఆయన దాంతో పాటుగా కళ అనే దానికి ఒక సామాజిక బాధ్యత ఉంటుందని 2 ప్రపంచ యుద్ధాలను చూశారు ఆయన. 2 ప్రపంచ యుద్ధాల పరిణామాలను చూసిన తర్వాత హిట్లర్ గెటప్ వేసుకొని హిట్లర్కి వ్యతిరేకంగా అతను చేసే పనులు, అతను యాక్టివిటీస్, వీటన్నిటికీ దీంతో ఒక మూవీ తీశారు. అది రకరకాలుగా అటు ప్రశంసలు ఇటు విమర్శలు వచ్చినాయి. అలాగనే మతానికి వ్యతిరేకంగా, మతంలో జరుగుతున్నటువంటి లోపాలనికి ఇది చూపించారు. ప్రతి సామాజిక రుగ్మతం మీద ఫోకస్ చేశారు. సో వీటన్నిటినీ, అంటే మనం నిజంగా ఆ పుస్తకం చదువుతుంటే, ఇది దాదాపు 500 పేజీల పుస్తకం. ఈ పుస్తకం చదువుతూ ఉంటే ప్రతి పేజీలో చార్లీ చాప్లిన్ పక్కనే నిలబడి మనం ఆ రోజు జరుగుతున్న షూటింగ్ కానీ, ఆ రోజు జరుగుతున్న సంఘటనలు కానీ, తన జీవితంలో వచ్చిన మార్పులు, తన పెళ్ళిళ్ళు, డైవర్సు, పిల్లలు, ఆస్తులు, గొడవలు, సినిమాలు, సక్సెస్, ఫెయిల్యూరు, ఒక బ్రహ్మాండమైన వెలుగు, అత్యంత అధపాతాళానికి వెళ్ళిన పరిస్థితి, ఏది ఏమైనా చరిత్రలో, మానవజాతి చరిత్రలో చార్లీ చాప్లిన్ అనే పేరు వింటే ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో కనీసం 300 కోట్ల మంది గుర్తుపట్టగలిగే ఒక గొప్ప క్యారెక్టర్ చార్లీ చాప్లిన్. సో ఇలాంటి జీవిత కథలు చదవడం వలన అంటే మనకున్న ఒక ఎబిలిటీ డెవలప్ అవుతుంది, ఎమోషన్స్ డెవలప్ అవుతాయి.
సిచ్యుయేషన్స్, కండిషన్స్ ఏవి ఎలా ఉన్నా కూడా ఒక మనిషి తన మిషన్లో తను సినిమాలు, ప్రొడక్షను, డైరెక్షను, ఆర్టు, టేకింగ్ ఈ రోజు ఉన్నంత డిజిటల్ ఎరా కాదు కాబట్టి ఇంత ఎలా ఉండేది ఒక మనిషికి ఇంత కెపాసిటీ అని ఆశ్చర్యం వేస్తుంది. ఎట్ ది సేమ్ టైం తనేదో డబ్బు సంపాదించుకుందాం ఉందామని కాకుండా ఎక్కడ చెడు జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా తన మాధ్యమం ద్వారా దాన్ని చాలా పర్ఫెక్ట్గా, పవర్ఫుల్గా చూపించినటువంటి వ్యక్తి. డెఫినెట్గా అంటే పుస్తకాలు చదవడం దానికి కొంచెం సమయం ఇవ్వాలి, ఓపికగా ఉండాలి. చాలామంది స్క్రీన్ పైన ఎంతసేపు అయినా ఉంటారు కానీ బుక్స్ కొన్ని పేజీలు చదవగానే బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనమంతా స్పీడ్ యుగంలో ఉన్నాం. కానీ పుస్తకం చదువుతున్నప్పుడు ఏంటంటే ఆ అక్షరాలు అనేవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నట్టు నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలని. ఈ అక్షరాలు చదువుతూ ఉంటే ప్రతి అక్షరం దాని తాలూకు ఇంపాక్టు, దాని తాలూకు ఇమేజ్ మనలో మైండ్లో ఫ్రేమ్ అవుతుంది. కాబట్టి పుస్తకాలు చదవడం అనేది మన వయసును కూడా తగ్గిస్తుంది, మన ఉత్సాహాన్ని పెంచుద్ది, మనల్ని మనం మార్చుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు క్యారెక్టర్తో ఫాలో అవుతాం, కొన్నిసార్లు క్యారెక్టర్లతో ఆపోజ్ చేస్తాం. ఇవన్నీ ఉపయోగం ఉంటుంది. సో ఖచ్చితంగా ఐ రికమెండ్ చార్లీ చాప్లిన్. చదవండి, ఆస్వాదించండి. ఇలాంటి జీవిత చరిత్రలు చదవడం చాలా ఉపయోగం ఉంటుంది.